సద్గురునాథ మహారాజ్కి జై. సభకు నమస్కారం. ఈనాటి పౌర్ణమి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు కృష్ణమూర్తి గారికి మరియు చంద్రశేఖర్ గారికి, శంకర్ గారికి, వీరాచారి గారికి మరియు నా ముందున్న గురుపుత్రులు గురువులకు అందరికీ ద్వాదశి నమస్కారాలు. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాల్లో 2-3 విషయాలను మనం ఇంకా కులంకషంగా విచారిద్దాం. మనము అసలు గురువు దగ్గరికి ఎందుకు వచ్చాము, గురువు దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ముందు మనకు అంటే గురువు యొక్క వివరణ తెలియకుండా గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏమీ కూడా అక్కడ ఇది కలదు. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక ఉద్యోగంకి వెళ్ళాలని మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ప్రయత్నం చేశాం. కానీ దాని విలువ తెలియకుండా నీవు అక్కడికి పోవాలని అనుకుంటే అది ఎప్పటికీ రావట్లే. కానీ తప్పకుండా అదే నన్ను జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించి ప్రయత్నం చేశామో ఆ ఉద్యోగం వచ్చింది, అక్కడ నీ జీవితం కూడా ధన్యమవుతుంది. అంటే జీవితంలో అలాగే గురువు దగ్గరికి మనం రాకముందు అసలు గురువు యొక్క అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు మనం తింటున్నాం, ఉంటున్నాం, అన్నీ జరుగుతూ పోతున్నాయి. గురువు దగ్గరికి వచ్చినా జరుగుతూ పోతుంది ఈ జన్మ, గురువు దగ్గరికి రాకున్నా జన్మ జరుగుతూ పోతుంది. కానీ గురువు దగ్గరికి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది ముఖ్యం. అంటే ప్రతి ఒక్కరం ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము. ఏ చిన్న ఇబ్బంది కలిగితే కూడా గుడికి వెళ్ళి మొక్కుకొని, అయ్యా నాకు ఈ ఇబ్బంది కలిగింది, లేకపోతే నా బిడ్డ పెండ్లి, నా ఇంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నాకు డబ్బులు తక్కువనే, ఎన్నో రకాలుగా మనము అక్కడ విశ్వసించి దేవుణ్ణి వేడుకుంటున్నాం. వేడుకున్న తర్వాత ఆయనకు చెప్పి ఊరుకుంటే అది అయిపోతుంది. ఇచ్చే వరకు ఆయన ఇస్తున్నాడు. కానీ ఊరుకుండా మళ్ళీ మనం చేసే ప్రయత్నాలు, ఇప్పుడు ఆయనకు చెప్పింది కాకుండా మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇంకా యాక్టివిటీస్ చేయడం వల్ల అక్కడ ఎక్కడ కూడా నీ మనశ్శాంతి లేక నీకు ఏది జరగడం లేదు. ఇక్కడ గురువు దగ్గరికి వచ్చిన విషయం తెలుసుకున్న తర్వాత ఏది సత్యము, ఏది సత్యము కాదు, ఏది శాశ్వతం అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు విషయాన్ని ఆటోమేటిక్గా అదే నిన్ను వదిలిపోతుందని. వదులుకోవడం కాదు, మనం శాశ్వతమైన దాన్ని మనం పట్టుకున్నప్పుడు అశాశ్వతం అనేది ఆటోమేటిక్గా మన నుంచి దూరం అయిపోతుంది. అప్పుడు గురువు చెప్పిన మాట నీ లోపల ఆటోమేటిక్గా స్థిరమవుతుంది. కాబట్టి గురువు విలువ తెలుసుకొని వచ్చినోనికి ఇది అవుతుంది. కానీ ఏదో నేను అంటే ఆమె చెప్పింది, ఈమె చెప్పింది, ఇంకోరు చెప్పిండ్రు, ఏదో బోధ తీసుకుంటే సరే, అందరితో పాటు నేను కూడా బోధ తీసుకుంటున్నాను అనే భావనలో ఉంటే మాత్రం మనది ఎక్కడ కూడా ఇది కాదు. ఇంకొకటి, గురువు దగ్గరికి రావడానికి తపన ఇంపార్టెంట్. అంటే విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయం నాకు ఎప్పుడు ఇదవుతుంది అనేది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అంటే నాకు తెలిసి గురువు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఉపదేశం తీసుకున్నాడు అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. గురువు విలువ తెలుసుకొని ఒక 10 సార్లు 100 సార్లు తిరిగి అన్నితో ఆ బోధ వింటూ ఉంటే అసలు నేను వెనుకబడిపోతానేమో అనే తపన కలగాలి మనిషికి. ఎప్పుడైతే నేను ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు దీన్ని పొందాలనేది లోపల ఇదైనప్పుడే అది ఆయన చెప్పిన మాట లోపలికి ఎక్కుతుంది. మామూలుగా మనం క్లాసులో విన్నట్టు, స్కూల్లో విన్నట్టు, ఇంకోలాగా విన్నట్లు వింటే ఇది ఎక్కినట్టు పోయి రెండింటికి భ్రష్టు పడిపోతుంది మనకు. అంటే అది కాకుండా ఇక్కడ ఇది కాకుండా అయిపోతుంది. అక్కడ పోతే గుడికి పోతే భయం అనుతున్నా, అరే మటన్ తిని గుడికి పోకూడదు, లేకపోతే మందు తాగి గుడికి పోకూడదు, గుడికి పోతే చెప్పులు ఇడిచిపెట్టిపోవాలి, కొన్ని నియమాలు ఉండడం వల్ల ఒక భయమనే ఉన్నది. కానీ ఇట్లా సగం తెలుసుకొని పోవడం అసలు నీకు ఉన్న భయం పోయేసి ఇంకా ఇదైపోతుంది. కాబట్టి మనం విలువ తెలుసుకొని ఆ విలువకు నడుచుకోవాలి. ఇప్పుడు మనకేం చెప్తున్నాము, మంత్రం, గురువు ఇచ్చిన మంత్రాన్ని అదే అన్నీ అని చెప్పేసి చేస్తూ ముందుకు పోమన్నారు. మంత్రం ఎంతసేపు పనిచేస్తుందయ్యా అంటే నిన్ను ప్రపంచ విషయాల నుంచి మళ్ళించి గురుతత్వం వైపు మళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే మంత్రము ధారణ అవుతుంది, ధ్యానం కాదు. మంత్రము ధారణ అవుతుంది. ధారణ ఎందుకు చేయాలి అంటే మనము ఎన్నో విషయాలున్న మనసును ఒకటే తత్వం వైపు మళ్ళించడానికి మంత్రం అవసరం. ఆ తర్వాత ధ్యానానికి రావాలి. అప్పుడు ధ్యానం ఏంటయ్యా అంటే ఆ గురుతత్వమే ధ్యానము. అంటే ఆ గురుతత్వం ఏమని తెలుసుకుంటున్నాం మనము, అఖండ స్వరూపమే గురువు. అఖండ ఏదైతే మన సృష్టిని నడిపిస్తూ చేస్తూ ఏదైతే అందరిలో ఉండి చేస్తున్న ఆ తత్వమే, దాన్ని శక్తి అందమా, చైతన్యం అందమా, ఇంకోటి ఎన్ని రకాలుగా పేర్లు పెట్టుకున్నా కూడా అంతా ఒకటే. ఆ తత్వమే ఇది అని చెప్పేసి ఎక్కడైతే స్థిరంగా కూర్చుంటావో నీ స్థితి అప్పుడే కుదురుతుంది అని చెప్పేసి. అంటే ప్రయాణం ఇది.
గురు మంత్రం అనేది ఒక ప్రయాణం, బాటసారి బాట పట్టడానికి మంత్రం ఇచ్చి ఆ ప్రయాణాన్ని కొనసాగించడు. అక్కడికి పోయినాక మళ్ళీ మంత్రం లేదు. ఆ మంత్రం ఉంటే ధ్యానం ఉండదు, రెండు ఉండవు. మంత్రము ధ్యానం రెండు ఒకటి కాదు. మళ్ళా అన్నిటి నుంచి పక్కకు తొలగించుకొని ఒకదానివైపు రావడానికే మంత్రానుష్ఠానం ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గురుతత్వాన్నే నీవు ధ్యానంలో ఉన్నప్పుడు నీకు ఆ గురుతత్వం కూడా నువ్వు కూడా గురువు అయిపోతున్నావు. ఎప్పుడైతే దీనికి ఎన్ని రకాల న్యాయాలు చెప్పిండ్రు, భ్రమరకటిక న్యాయం చెప్పిండ్రు, అయస్కాంత న్యాయం చెప్పిండ్రు. అంటే మన మనస్సు బయటికి వైపు మళ్ళినప్పుడు మనసు అంటున్నాం. అంటే సృష్టి క్రమంలో బయటికి వచ్చి పంచభూతాలతో మిళితమై ఒకటొకటి కలిసి ఈ శరీరతత్వాలు అన్ని ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయో దాంట్లో ఈ మనసు కూడా ఒకటి. అంటే ఆకాశం వాయువు కలిస్తేనే మనసు ఏర్పడ్డదని. కానీ మళ్ళీ తిరోగమనంలో ఈ మనసు అనేది వెనక్కి మళ్ళినప్పుడు అదే ఆత్మ, అదే చైతన్యం అవుతుంది. అంటే దానికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ పంచభూతాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే నిరసన కొరకు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది శాశ్వతం కాదు అని చెప్పుకుంటూ అక్కడికి తీసుకుపోయినాం. కానీ సర్వ సృష్టి కూడా భగవత్స్వరూపమే, ఆ గురుస్వరూపమే. ఎందుకు చెప్పారు ముందు ఇది అంటే నీవు ఒకటొకటి విడిచి నీ లోపల నీ తత్వాన్ని తెలుసుకోవడం కొరకు దీన్ని కాదు 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 అని చెప్పుకుంటూ పోయి అక్కడికి తీసుకెళ్లారు. కానీ అఖండ సృష్టి కూడా గురుస్వరూపమే, కానీ ఇది శాశ్వతము కాదు అని తెలుసుకోమన్నాడు. ఆ లోపల ఉండే తత్వమే శాశ్వతం అని తెలుసుకోమన్నారు. ఆ శాశ్వతం అనేది తెలుసుకోవడానికి ఇవంతా వివరణ గురువు ఇదంతా మన పరంపర నడుస్తూ వస్తున్నది. కాబట్టి ఆ గురుతత్వమే తత్వాన్ని అందుకుంటా అని పోవడం కూడా అజ్ఞానమవుతుంది. ఇక్కడ మనం తత్వాన్ని పొందాలనుకోవడం కూడా జ్ఞానమవుతుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నువ్వే ఆ తత్వం. అంటే ఆ తత్వమే నేను అని ధ్యానం ఎప్పుడైతే అవుతుందో నీ స్థితి కుదురుతుంది. తత్వాన్ని పొందుతా అంటే మాత్రం నీ స్థితి కుదరదు. ఎందుకంటే నువ్వు వేరుగా లేవు. అఖండ సృష్టిలో ఆ గురుతత్వమే అంతటా నీలో మాట్లాడిస్తుంది అంటే కూడా ఆ గురుతత్వమే. కాబట్టి వేరుగా మనం లేము. అంతటా ఉన్న నువ్వు ఆ భావనను నిలుపుకొని ఉండడమే ఇది. ఎందుకు అది అంటే ఈ మన అంతర్ముఖం అయిపోయినప్పుడు దాని మీదనే ఈ మనసు పెట్టినప్పుడు ఈ మనసు లేని స్థితి వస్తుంది అని, అదే గురుత్వం. ఇవన్నీ విడిపోయి మనసు ఇంద్రియాలు ఏర్పడ్డాయి. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు అంతా లీనమైనప్పుడు మనం నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు సుషుప్తిలోకి పోయేటప్పుడు ఏమవుతుంది? మన అంతఃకరణ లీనమైతేనే మనం నిద్ర అంటాం. అంతఃకరణ లీనం కాకుండా నేను నిద్ర అంటామా? నేను మేలుకైతేనే, కొందరు ఏం చేస్తారు పడుకొని కూడా నేను మేలుకైతేనే ఉన్నది, రాత్రి అంతా మేలుకుతూనే ఉన్నా అంటున్నాను. కానీ శరీరం అయితే పడుకునే ఉంది. కానీ ప్రజ్ఞలో ఏదైతే ఉంటుందో అప్పుడు మనం ఇది అన్నట్టు. అంటే ఎప్పుడైతే ఇది లీనం అవుతుందో అప్పుడే ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే లీనమైనప్పుడే నీ స్థితి నీకు ఉన్నట్టు లెక్క. కాబట్టి సుషుప్తికి ఈ జ్ఞానంతోనే పోయే ఈ దీనికి రెండు ఒకటే. అక్కడ కూడా ఇవి ఉండవు, ఇక్కడ కూడా ఇది ఉండదు. కానీ అక్కడ ఈ జ్ఞానంతో వెళ్ళినప్పుడు మనకు ఆ స్థితి కలిగి నీ యొక్క జ్ఞానం వికసించి నీకు అనుభూతి వస్తుంది. అనుభూతికి మనం ఒకటి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు శ్రవణం మనం వింటున్నాం అందరం కూడా, ఎవరమైనా కూడా మన గురువుల దగ్గర మేము విన్నది మాకు తెలిసింది మేము మీకు చెప్తున్నాం అంతే. మేమేం వేరుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పిండేది కాదు. శ్రవణంలో మనం ఎన్నో విషయాలు ఎంతోమంది గురువులు, ఇప్పుడు నలుగురు మాట్లాడితే 4 విషయాలు వింటున్నాం, 5 మంది విషయాలు వింటున్నాం. విన్న తర్వాత మననం ఇంపార్టెంట్. మననం ఏమని చేస్తుంది? విచారణ చేపిస్తుంది మనను. అసలు ఈయన చెప్పింది ఏంటి, అసలు కరెక్టా, ఎందుకు కరెక్టు, ఏ శాస్త్రంలో చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు, దీనివల్ల ఏమి అని చెప్పేసి నిర్ధారణగా జరుగుతుంది. ఎప్పుడైతే మనము విచారణలో నిర్ధారణ చేసుకుంటామో అప్పుడు అనుభూతికి వెళ్తాం. అనుభూతిలో స్థిరం కావాలి. అక్కడ కూడా ఇంకా ఉంది కొంచెం, అంటే అయిపోలేదు. విచారణ అయిపోయినాక ఆ స్థితిలో జీవించడమే అనుభూతికి తీసుకొస్తుంది. కాబట్టి విన్నదాన్ని, విచారించిన దాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నిధిధ్యాసం. శ్రవణం మననం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మనం దాన్ని జమ చేసినప్పుడే మనకు వచ్చే ఇది కలుగుతుంది. మనం కూడా ధన్యులమవుతాం. మనం కూడా కొంతమందికి జ్ఞానానికి కారణం అవుతాం. అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఇంట్లో వంట వచ్చిన వాళ్ళు వండొచ్చు, వంట రానళ్ళు పోయి వంట చేస్తామంటే అవుతుందా? ఈత వచ్చినాడు ఈత నేర్పొచ్చు. కానీ ఇది కూడా జ్ఞానం పొందినవాడు ఇంకోనికి జ్ఞానం చేయగలడు. అంటే దీన్ని దాటిన వాడికి అఖండ సృష్టి తనే అయిన వానికి అవతలాన్ని మేల్కొల్పగలడు. కానీ ఈయనకే మేల్కొలేనప్పుడు అవతలాన్ని మేల్కొల్పడానికి
రానే రాదు. కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా మనం ఎప్పుడు ఇది కావాలి, ఎలా చేయాలి, మనం పోయాల్సిన మార్గం ఏంటి, అంటే మనం పోతున్నది కరెక్టా కాదా అందరి విన్న తర్వాత విచారించి దాన్ని ఇది చేసుకొని నిధిధ్యాసలకు వచ్చి మన ప్రయాణం సాగించడం. ప్రయాణం అంటూ లేదు, మళ్ళీ అక్కడ కూడా ఉండడమే, ఆచరించడమే, విన్నది కన్నది మనము ఆచరించడం వరకే ఇక్కడ మన స్థితి. ఇక ఎందుకు మనం ఇది అంటే ముందే మనకి ఇక్కడ రావడానికి కారణము సాధన చతుష్టయ సంపత్తి కలిగినోడే ఇక్కడికి రావాలని మనం ఎక్కడైనా కూడా మనం చెప్తున్నాం. ఆ సాధన చతుష్టయ సంపత్తే ఈ గురువు ముందు విని గురువు గురించి తెలుసుకొని మనం ఏంటి ఎట్లా తెలుసుకోవాలనే విధానమే వస్తుంది. సాధన చేసే సంపత్తిలో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా తెలియని వాళ్ళు లేరు. అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాది ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వం. అంటే ఇవన్నీ ఎవరికి ఉన్నాయ్యా అంటే అజ్ఞానికి ఉన్నాయి. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అజ్ఞానం అనేది పారదొలిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది జ్ఞానం ఒక్కటే. అప్పుడే ఈ గురుబోధ. కాబట్టి గురుబోధలోకి వచ్చిన అంటే ఇవన్నీ ఎదిగిన వానికి అసలు అక్కడ సాధన అంటూ ఇంకోటి లేదు, దాంట్లో ఉండడమే. దానిలో అనుభూతికి అంటే ఎట్లా దాన్ని జీవించడం, ఇంకా దాంట్లో ఇంకో మార్గం లేదు. మనం ఎట్లా నిజ జీవితంలో ఎట్లా జీవిస్తున్నామో ఆ స్థితిలో అట్లా జీవించడం. ఆ జీవించిన తర్వాత ఎలా అయ్యా కొంతమందికి డౌట్ రావచ్చు, నేను చేసే కర్మలు వేరున్నాయి, నేను చేసే జీవించడం వేరున్నాయి. కానీ ఎప్పుడైతే మనం విన్నదాన్ని కూడా నిత్య జీవితంలో ఆచరించినప్పుడే మనకి ఇది కలుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, సర్వ సృష్టిలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపమే, ఆ గురు స్వరూపమే నేను అని ఎప్పుడు భావించినప్పుడు అది అందరిలో ఉండదా? కాబట్టి ఆచరణ ఏంది, అందరితో ఆ గురుస్వరూపాన్ని దర్శించినప్పుడే నీ యొక్క పరిపక్వత వచ్చినట్టు. ఎక్కడైతే మనం ఇతరుల లోపల ఆ గురుతత్వాన్ని దర్శించలేమో అప్పుడు నీవు వచ్చినట్లు కాదుగా. ఎందుకంటే నీ అనుభూతి కలిగితే నీవు ఇంకోరితో కూడా అలా ఉండగలుగుతావు. అసలు అనుభూతి నీకే లేనప్పుడు నీవు ఇంకోరితో అలా ఉండడానికి వీలేదు. కాబట్టి అందుకే గురువులు అందరూ చెప్తుంటే తను మేల్కొని ఇంకోరిని మేల్కొని, అంటే తను ఆ స్థితికి వస్తే ఇంకోరికి కూడా ఆ స్థితి గురించి చెప్పడానికి చేయించడానికి వీలవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఊగా ఆ కృష్ణమూర్తి గారు బాగా చెప్తారు, ఆడ మంచిగుంది మందిరం అంటే కాదు, వీడికి వస్తేనే దానికి రుచులు తెలుస్తాయి, దాని కథ తెలుస్తుంది, అమ్మవార్లు ఎంత మంచిగా ఇది చేస్తారు, దానికి తెలుస్తుంది. అసలు అది యాన్న ఉండి మేము చెప్తే అట్లనంటే అని వింటే తిన్నట్టు కాదు కదా. కాబట్టి మన ప్రయత్నం అక్కడ దాకా వెళ్తే ఆచరిస్తే, ఇప్పుడు చూశారు వచ్చిన వాళ్ళకు కూడా అందరూ కూడా ఎట్లా ఉంది, అన్నం పెడుతున్నారు, ఎట్లా అంటే నీళ్ళు ఇస్తూ ఎన్ని రకాలుగా, అంటే ఆ ప్రేమతత్వం. ఇప్పుడు సత్యసాయి కానీ ఇంతకుముందు మనం ఎవరినైనా కూడా మనం ఇదని కాదు, ఆయన ఏం చెప్పాడు, ఓన్లీ ప్రేమతత్వం చాలు అన్నాడు. ఆ ప్రేమతత్వం ఇక్కడ సత్యసాయి తర్వాత ఇక్కడే కనిపిస్తుంది. అంటే అక్కడ వెళ్తే ఎంత ఇదిగో, అంటే రాష్ట్ర ఆఫీసర్ అయినా ఆడ పోయి చెప్పులు తీసి పెడుతుంటాడు. అంటే ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకొని లోపల పెడతాడు. అంటే అక్కడ ఇక నేను అనేది లేదు, అంతా ఆ సాయివే ఇవి అనుకుంటాడు. అంటే అంతటా సాయి ఉన్నాడు కాబట్టి ఆ సాయి చెప్పులు ఇవి. సాయి ఆడ ఏం పని చేసినా, గిన్నెలు కడిగినా, ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా పోయి ఆడలు కూడా పోయి ఆడ గిన్నెలు కడుగుతాం, అన్ని వంట దాంట్లో పనిచేసి సేవ చేస్తుంటారు. అంటే ఎందుకు చేస్తుంటారు అంటే ఈ నేను అనేది పోగొట్టుకోవడం కొరకే. కానీ అది ఏమవుతుంది అక్కడ అంటే అక్కడి వరకే పరిమితం అవుతుంది. అంటే దాన్ని ఎందుకు కారణం చెప్తున్నా అంటే మనది కూడా ఇక్కడి వరకే పరిమితం కావద్దు. ఇక్కడ ఓన్లీ మందిరంలో ఈ సేవ కాకుండా మన ఇంట్లో కూడా అదే సేవ చేస్తేనే దానికి ఇది. కానీ మందిరంకి వచ్చినప్పుడు మనం సేవ మందికి చూపించి మన ఇంట్లో మనం ఇది చేయకపోతే ఏమీ కాదు. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ టైంలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా దాన్ని మన జీవితంలో అలవర్చుకొని ఎప్పుడూ అలాగే ఉండడానికి ప్రయత్నం చేద్దాం, తరిద్దాం. మనకిచ్చిన అవకాశాన్ని ఆ సద్గురుమూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృష్ణమూర్తి గారికి దయ సద్గురు ప్రభు మహారాజుకు. మరి పరమేశ్వరుడు గారు మరి చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళ ప్రజెంటేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. కాకపోతే మెయిన్ ఎసెన్స్ అయితే అదే ఉంటుంది, సారాంశం. ఇక్కడ అంటే గురువు అవసరమా అంటే అవసరమే, వద్దు అంటే అవసరం లేదంటే అవసరం లేదు. గురువు ఏం చేస్తారు, స్వరూపానుభూతి, స్వరూప జ్ఞానం కలిగిస్తారు. అంటే
ఆత్మ వేరు నేను వేరా ప్రశ్న వచ్చిందనుకోండి, నేను వేరు దైవం వేరా, నేను వేరు బ్రహ్మం వేరా అంటే వేరైనప్పుడు వేరుగానే ఉన్నాం, ఒకటైనప్పుడు ఒకటిగానే ఉన్నాం. ఆ డిఫరెన్స్ అనేటువంటిది గురు సన్నిధిలో మాత్రమే విడిపడుతుంది. ఆ భేదం గురు సన్నిధిలోనే తొలుగుతుంది. గురువు దగ్గరకు రానంత వరకు కూడా జీవుడు జీవుడుగానే ఉంటాడు, దేహభ్రాంతితోనే ఉంటాడు, అజ్ఞానంలోనే ఉంటాడు. ఇతను మళ్ళీ వేరే ఇంకోటి ఏదో పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానం అనుభూతికి అందుతుందో, జ్ఞానం దృఢమవుతుందో, తనకంటే వేరుగా ఇంకొకటి లేదు, తనకంటే బ్రహ్మము భిన్నంగా లేదు అనేటువంటి సత్యం దృఢపడుతుంది. అప్పటిదాకా సాధకుడు సాధన చేయవలసిందే. సాధన చతుష్టయ సంపత్తి కూడా అప్పటి వరకు అవసరమే. శమధమాది షట్క సంపత్తి అవసరమే అప్పటి వరకు కూడా. ఎందుకంటే నిగ్రహమే లేనప్పుడు జ్ఞానం ఎలా దృఢమవుతుంది? సాధకుడు చేయవలసిన వయసులో చేయాలి, చేయవలసినటువంటి సమయంలో చేయాలి. ఎప్పుడు అవసరం లేదంటే సాధన పూర్తయిన తర్వాత అవసరం లేదు. ఇప్పుడు కడుపు నిండింది అనుకోండి, మళ్ళీ తినటం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. కడుపు నిండిన తర్వాత నువ్వు అన్నం తింటావా అని అడగాల? అక్కర్లేదు. దప్పికి తీరిన తర్వాత నీళ్ళ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అలాగే సాధన పూర్తయినటువంటి వాడు చెల్లించడు, నిశ్చల స్థితిలోనే ఉంటాడు. అయితే సాధన పూర్తయ్యేంత వరకు కూడా అవసరమే, వాళ్ళకు అవసరం. లెర్నర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళకి సాధనలన్నీ అవసరమే. ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చిన తర్వాత పరమేశ్వర రెడ్డి గారు అంత స్థాయికి వచ్చాక అవసరం లేదు, ఇక్కడికి వచ్చాక అవసరం లేదు. మరి చిన్న వాళ్ళకి అవసరమే. కొత్తగా ఇప్పుడు ఉపదేశం తీసుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరమే. అట్లా అంటే ఇక్కడ యుక్తి, గురువు యొక్క యుక్తి. ఎందుకంటే మరి నేను ఆత్మ కంటే వేరుగా ఉన్నానా అంటే వేరుగా లేవు, కానీ సాధకుడికి అవసరమైనప్పుడు గురువు ఒక యుక్తి ద్వారా వేరుగానే దర్శింపజేసి తర్వాత స్థిరం చేస్తారు, ఒక్కటని దర్శనం చేస్తారు. ఫస్ట్ వేరుగానే దర్శింపజేస్తారు, నీకంటే వేరుగానే దర్శనం చేయించి అది క్రమేపీ ఒక యుక్తి ద్వారా అదే నీవు, దానికంటే నువ్వు భిన్నం కాదు అనేటువంటి జ్ఞానం దృఢం చేస్తారు. చిన్న టెక్నిక్ వాడతారు అక్కడ మన సాంప్రదాయం. అది సాధకుడికి స్థిరం కావడానికి, జ్ఞానం స్థిరం కావడానికి ఉపకరిస్తుంది. అది మిడిల్ పాయింట్ అనుకోవచ్చు. కింది స్థాయికి పై స్థాయికి మధ్య దశలో గురువు చేసేటువంటి ఆ యుక్తి అనేటువంటిది సాధకుడికి ఉపకరిస్తుంది. అది మన సాంప్రదాయంలో చేస్తూ ఉంటారు. ఓకే, మరి వారి అనుభవంతో చాలా చక్కగా చెప్పారు. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.